రోమపత్రిక 13వ అధ్యాయం 11 నుంచి 14వ వాక్యం వరకు మనం చదువుకుందాం. మరియు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకుని అలాగూ చేయుడి. పౌలు గారు తన జీవితాన్ని మార్చుకుని దేవునితో నడుస్తూ దేవుని బిడ్డలందరూ ఆత్మీయంగా ఎదగాలని, దేవునితో ఉండాలని కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు అక్కడ చెప్తున్నారు. దేవుడు పరిశుద్ధుడైన పౌలు గారి చేత ముందుగానే చెప్పి రాయిపించారు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఏమిటంటే, కాలముని ఎరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకుని అలాగూ మీరు చేయండి. కాలాన్ని గురించి మనం ఆలోచిస్తే చీమలు ఉన్నాయి, మనకు అందరికీ తెలిసిన విషయమే. చీమలు ఏం చేస్తాయి? వేసవి కాలంలో ఆ ఒడ్డి గింజల్ని, ఆ బియ్యపు గింజల్ని నేలలో గృహాన్ని నిర్మించుకుని ఆ విత్తనాల్ని తీసుకెళ్ళి దాచుకుంటాయి. వేసవికాలం చీమలారా, ఏ పూటగా పూట తినొచ్చు కదా అంటే, పాస్టర్ గారు మరి ఇప్పుడు ధాన్యాన్ని మేము దాచుకోకపోతే రేపు వచ్చేది వర్షాకాలం, మేము బయట తిరగడానికి ఉండదు, పైనుంచి చినుకులు పడతాయి, ఒక చినుకి నేను చింతకాయ పచ్చడిగా మారిపోతాను. అందుకని ముందుగానే నేనేం చేస్తున్నానంటే, నా కుటుంబం కొరకు, నా పిల్లల కొరకు కాలానికి తగినట్లుగా నేను నడుచుకుంటున్నానని చీమలు మనకి బుద్ధి చెప్తున్నాయి. మరొక విషయం, ఆకాశంలో మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటే ఉదయకాలం కొంగలు వెళ్తాయి, గుంపులు వెళ్తాయి. కొంగ అంట కాలాన్ని గుర్తిస్తుంది. సంకుబుడ్డి కొంగ కాలాన్ని ఎరుగుతుంది. ఏం చేస్తుందంటే, అది చెట్ల మీద ఉండి దానికి ఆహారం కావాలి, తన పిల్లలకు ఆహారం పెట్టుకోవాలి, ఇప్పుడు ఏ ఏరియాకి వెళ్ళాలి అని అదొక నిర్ణయం తీసుకుని ఏమంటే అన్నీ కలిసి ఓ చోటకి వెళ్ళి ఆహారం తింటాయి. కొన్ని దినాలు అక్కడ ఉంటాయి. ఇంకా పరిస్థితి మారిపోయినప్పుడు మళ్ళా తిరుగు ప్రయాణం పెడతాయి. అంతేకాకుండా అడవులో ఉన్న జంతువులు చూడండి, అవి కాలాన్ని గుర్తెరిగి ఏమండి వర్షాకాలంలో జాగ్రత్త పడతాయి, వేసవికాలంలో జాగ్రత్త పడతాయి. ఏమండి ఏ జంతువున్న ఆహారం తినే ముందు నీళ్ళు ఎక్కడ దొరుకుతాయని చూసుకుంటుంది. నీళ్లు పలానా చోట అని తెలుసుకుని తర్వాత ఆహారం తింటుంది. ఎందుకంటే ఆహారం తిన్న తర్వాత నీళ్లు తాగకపోతే ఏ జంతువు కూడా బ్రతకలేదు. కాబట్టి ఆహారం తిన్న తర్వాత నీళ్లు కావాలి. కాబట్టి అవి ఏం చేస్తాయంటే, ఇప్పుడు నేను ఆహారం తినాలి, నాకు నీళ్లు కావాలని అవి ఎక్కడెక్కడో చూసుకుని తర్వాత ఆహారం తింటారు. సింహం కూడా ఉంది, వేటాడే ముందు ఎక్కడో నీళ్లున్నాయో చూసుకుని ఆ ప్రకారంగా ఆహారం తిని వెళ్తారు. అలాగే మనం కూడా కాలాన్ని గుర్తించాలి. చూడండి, ఇంకొక విషయం చెప్తాను. పేతురు గారు, యోహాను గారు ఉన్నారు. వాళ్ళిద్దరూ ఏం చేశారు తెలుసా? పలు చోట్ల యేసుక్రీస్తుని గురించి సువార్తను ప్రకటిస్తూ 3 గంటలు అయ్యేసరికి దేవాలయాలకు వచ్చి ప్రార్థనలో గడిపేవారు. కొర్నేలు ఉన్నాడు, ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, భక్తి కలిగినవాడు. కాలాన్ని గుర్తించి 3 అయితే తన గదిలోకి వెళ్ళిపోయి ప్రార్థనలో గడిపేవాడు. ఆమేన్. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, కాలముని ఎరిగి నిద్ర మేలుకొని వేళ అయిందని తెలుసుకుని అలాగూ చేయుడి. తర్వాత ఏముంది? మనము విశ్వాసులు అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మరీ సమీపముగా. చూడండి, ఎప్పుడు విశ్వాసులు? నేను 2000లో రక్షించబడ్డ ఒక విశ్వాసిని. నాకంటే పెద్దోళ్ళు ఉన్నారు, నాకంటే చిన్నోళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. కొంతమంది 30 సంవత్సరాల కిందట ప్రభువులోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది 10 సంవత్సరాల కిందట ప్రభువులోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది పుట్టుక నుంచే ప్రభువులో ఉన్నారు. ఇప్పుడు అప్పటి విశ్వాసుల కంటే, మళ్ళీ చదవండి, విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ చూడండి ఎవరికి సమీపంగా ఉంది? ఎప్పుడో విశ్వాసులు మనం, ఎప్పుడో మన బాప్తిజం పొందాం, ఎప్పుడో పరిశుద్ధాత్మ పొందాం, ఎప్పటి నుంచో సంఘంలో మనం ఉన్నాం. కానీ ఇప్పుడు రక్షణ మనకు సమీపంగా ఉంది. ఏలియా ఎప్పటి నుంచో సేవ చేస్తున్నాడు. ఆయన అప్పటికే కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. కొత్తగా ఎలీషా వచ్చాడు సేవలోకి.
వస్తే ఎలీషాతో అంటున్నాడు, అయ్యా ఆయన రక్షణ నాకు సమీపముగా ఉంది, ఆయన నన్ను తీసుకెళ్లాలనుకుంటున్నాడు, కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు, నేను ఎరుకోకి వెళ్తానంటే ఎలీషా అంటున్నాడు, నువ్వు ఎరుకోకి వెళ్తే నేను ఎరుకోకి వస్తానంటున్నాడు, నువ్వు యోర్దానికి వెళ్తే యోర్దానికి వస్తానంటున్నాడు, బేతనీకి వెళ్తే బేతనీకి వస్తానంటున్నాడు, బేతేలకి వెళ్తే బేతేలకు వస్తానంటున్నాడు. ఇద్దరు వెళ్ళారు. చూడండి, రక్షణ ఎవరికి సమీపంగా వచ్చిందంటే మండుచున్న ఏలియా దగ్గరకు వచ్చింది. అభిషేకం కలిగిన ఏలియా దగ్గరకు వచ్చింది. అది ఎలా వచ్చింది? దగదగదగద మండుతూ వచ్చి ఏలీని ఎలీషాని వేరు చేసి ఆ రక్షణ సమీపంగా వచ్చి ఏలియాని పరలోకానికి తీసుకెళ్ళిపోయింది. ఏలియా కాలాన్ని గుర్తించి తన జీవితాన్ని కాపాడుకుంటూ ఈ లోక మాలిన్యాన్ని అంటకుండా ఒక శ్రేష్టమైన జీవితాన్ని, పవిత్రమైన జీవితాన్ని జీవించి ధనాపేక్ష చోటివ్వక, అందచందాలకు చోటివ్వక, పాపానికి చోటివ్వక, లోకానికి చోటివ్వక ఒక విలువైన జీవితాన్ని జీవించి ఎలీషా చూస్తూ ఉండగానే వెళ్ళిపోయాడు. ఆమేన్. ఆనోక్కి ఒక రోజున రక్షణ సమీపంగా వచ్చేసింది. భార్యతో చెప్తున్నాడు, అదిగో దేవుడు నన్ను తీసుకెళ్తానంటున్నాడని. కొడుకుతో చెప్తున్నాడు, దేవుడు నన్ను తీసుకెళ్తాడని. ఊరు వాళ్ళతో చెప్తున్నాడు, దేవుడు నన్ను తీసుకెళ్తాడని. అతను చెప్తూనే ఉన్నాడు, దేవుడు వచ్చాడు. ఒకసారి ఏలియా దేవుడు కనపడతలేదని ఆనోకు అలాగా భార్య చూస్తుంది, పిల్లలు చూస్తున్నారు, అయ్యో నా భర్త వెళ్ళిపోతున్నాడే అని బైబిల్లో రాయబడింది. ఇద్దరు తిరగలు విసురుతుండగా ఒక్కరు ఎత్తబడ్డారు, ఇద్దరు పొలాన్ని చేయించుండగా ఒకరు ఎత్తబడ్డారు. ఒకడు ఇంట్లోనే ఉన్నాడు, ఒకడు మిద్ది నుంచి పైకి వెళ్ళిపోయాడంట. ఆమేన్. చూడండి, వాళ్ళంతా కూడా ఆ దైవ నిర్ణయపు కాలాన్ని ఎరిగి ఆ ప్రకారంగా వాళ్ళు వెళ్ళారు. మనము కూడా దేవుని బిడ్డలైన మనం కూడా మన విశ్వాసమే, నేను సేవకుడినే, కానీ ఇప్పుడు రక్షణ సమీపముగా ఉన్నది. ఇప్పుడు రక్షణ సమీపముగా ఉన్నది. ఇంకా చదవండి. రాత్రి, చూడండి అందరూ చూసుకోండి, రాత్రి చాలా గడిచింది. అంధకార క్రియలు విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకుందాము. చూడండి, అల్లరితో కూడుకునైన ఆటపాటలైనను, మద్దైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను, మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్లుగా, అంటే పగటి అంటే వెలుగు, వెలుగు అంటే దేవుడిలో నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీర వెచ్చలు నెరవేర్చక శరీర విషయమై ఆలోచన చేసుకుందాము. కొట్టండి చప్పట్లు. కాలముని ఎరిగి అలాగూ చెయ్యండి. ఎలాగూ చెయ్యాలంటే విశ్వాసులు ఎప్పుడువో, కానీ ఇప్పుడు రక్షణ సమీపంగా ఒక భయముతో శరీరచ్చలు నెరవేర్చుకొనక, పోకిరి మాటలు వదిలిపెట్టి, సరసోక్తులు వదిలిపెట్టి, అల్లరితో కూడిన ఆటపాటలు వదిలిపెట్టి, మత్తులను పాపాన్ని వదిలిపెట్టి ఇప్పుడు ఏం చేయాలంటే మెట్టుకు యేసుక్రీస్తును ధరించుకుని. ఎవరిని ధరించుకోవాలంట? ఇప్పుడు చొక్కా లేకుండా నేను బయటకు వస్తే ఎంత, నేను కళ్ళు మూసుకోవాలి. ఏమండి, వస్త్రాలు లేకుండా మనం బయటికి తిరగలుగుతామా? తిరగలేము. తిరిగామంటే ఏం చేస్తారు? పబ్లిక్ ఏదో పిచ్చోళ్ళ ఉన్నారు, మెంటోళ్ళ ఉన్నారని ఏమంటే ఊరు బయటికి తరివేస్తారు మనల్ని. అందుకని మనం ఏం చేయాలంటే లోకంతో కలవకుండా యేసుక్రీస్తును మనం ధరించుకోవాలి. యేసుక్రీస్తును మనం ఎప్పుడైతే ధరించుకుంటామో పోకిరి మాటలు ఉండవు. యేసుక్రీస్తుని ఎప్పుడైతే మనం ధరించుకుంటామో సరస్వత్తులు ఉండవు. యేసుక్రీస్తుని ఎప్పుడైతే ధరించుకుంటామో కామ వికార చేష్టలు ఉండవు. యేసుక్రీస్తుని ఎప్పుడైతే ధరించుకుంటామో నిద్రలోంచి మేలుకొని ఎప్పుడో రక్షించబడ్డాను, బాప్తీసం తీసుకున్నాను, ప్రభువు వచ్చేస్తాడు, నేను ఆయనకు సిద్ధపడాలి, ఆమేన్, ఆయనకు అనుభవంలోకి మనం రావాలి. అందుకని అలాగూ చేయడి. ఎలాగూ చేయడం అంటే యేసుక్రీస్తుని మనం అందరూ ధరించుకున్నగాక. కొట్టండి చప్పట్లు. మనమంతా
ఆలోచిస్తాం. దేని గురించి? అప్పు ఉన్నది, అప్పు గురించి ఆలోచిస్తాం. అమ్మాయికి పెళ్లి చేయాలి, పెళ్లి గురించి ఆలోచిస్తాం. ఇల్లు కట్టాలి, ఇల్లు గురించి ఆలోచిస్తాం. బిడ్డలు చదివించాలి, చదువు గురించి ఆలోచిస్తాం. కానీ దేవుడు చెప్తున్నాడు, శరీరాన్ని గురించి నేను ఆలోచించాలి. ఎందుకంటే ఈ శరీరం గురించి ఇక్కడే ఆలోచించి శరీర క్రియలన్నిటిని విసర్జించి యేసుక్రీస్తుని ధరించుకోవాలి. అందుకనే పౌలు ఏం చెప్పారు? చావైనా బ్రతికైనా యేసుక్రీస్తే. అంటే యేసుక్రీస్తుని నా శరీరంగా నేను ధరించుకున్నాను. ఆమేన్. మార్కు సువార్త 13వ అధ్యాయం 28వ వాక్యం చదవండి. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకోండి. దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలం మీకు సమీపముగా ఉన్నదని తెలుగును. ఆ ప్రకారమే ఆయన సమీపమునే ద్వారము దగ్గరే ఉన్నాడు తెలుసుకోండి. సరిపోద్ది. పాత నిబంధన కాలంలో లోపల ఉన్నాడు ఆయన. ఎక్కడున్నాడండి? పాత నిబంధన కాలంలో ఇంట్లో ఉన్నాడు ఆయన, గదిలో ఉన్నాడు ఆయన అనుకుందాం, లేకపోతే పట్టణంలో ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ద్వారము దగ్గరే ఉన్నాను నేను. అంటే ద్వారం అంటే ఏంటి? హృదయం. ఇక్కడ ఉన్నాడు ఆయన, బయట ఉన్నాడు. ఆ ద్వారం దగ్గర ఉన్నప్పుడు ఆయన తడుతూ ఉంటాడు. ఆయన ద్వారం దగ్గరకు వచ్చి ఒకసారి ఏమండి సడన్గా తలుపు ఓపెన్ చేశాడు. అంతే. ఓపెన్ చేయగానే అక్కడ 5గురే ఉన్నారు. 5గురిని తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. ఎవరో 10 మంది కన్యకులు. వాళ్ళందరూ ఒకే సంఘం వాళ్ళు, బాప్తీసం తీసుకున్నారు. 5గురు లేరు. ఎక్కడికి వెళ్ళారంటే కిరాణా కొట్టుకాడికి వెళ్ళారు. కిరాణా కొట్టుకాడికి వెళ్ళి నూనె అయిపోయింది కదండి, నూనె తెచ్చుకునేలాగా ఎక్కడ ద్వారం దగ్గర నుండి తలుపు తడుతూ ఉన్నారు. అంటున్నాడు టైం అయిపోయింది. టైమో అయిపోయింది. నోవా దినాలు అందరూ తలుపు తడుతూ ఉన్నారు. నోవా అన్నాడు టైం అయిపోయింది. దేవుడు దీనికి లాక్ చేసుకుని వెళ్ళిపోయాడు. నేనేమీ చేయలేనని. అందుకని కాలముని ఎరిగి ఏమండి మనకిచ్చిన రక్షణను, మామూలు రక్షణ అండి, అమూల్య రక్తం, పరిశుద్ధ రక్తం, పవిత్రమైన రక్తం, నిష్కళంకమైన రక్తం, పాపము లేని రక్తం. ఆ రక్తంలో కడగబడ్డ మనం ద్వారము దగ్గర ఉన్నాడు. నా జీవితాన్ని కాపాడుకోవాలి, నన్ను నేను కాపాడుకోవాలి, నా శరీర వెచ్చలు నిర్మూలపరిచి ఆ దేవుడు వస్తే, ఆ ప్రభు వస్తే, నన్ను పిలిస్తే నేను వెళ్ళాలి అన్న స్థితిలోకి రావాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. ఆమేన్.